హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్. ఉదయాన్నే 6 కల్లా అయితే లేసేసానండి. లేసేసి ఒక 70% అయితే క్లీన్ చేశాను. బూజులు అవంతా తుడిచాను. విండోస్ అయితే తొడవలేదు. ఇవి కిటికీలు ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ టేబుల్స్ కింద అంతా క్లీన్ చేశాను. వాషింగ్ మిషన్ మీద కూడా అయితే మొత్తం తీసేసి అలా అయితే చదువుకున్నానండి. ఇంకా అలా ఎంత పెట్టా మెస్సీగా ఉంది. ఇంకా చదరాల్సింది ఏంటంటే ఓన్లీ బట్టలు అయితే ఒక్కటే ఉన్నాయండి. పిల్లల బట్టలు కూడా అయితే క్లీన్ చేశాను. వాటి కింద రైస్ అదంతా ఉంటే బూజులు అంతా క్లీన్ చేసేసి ఒక 70% అయితే చేసుకున్నానండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తా అన్నారు. ఫస్ట్ డే అయినా కూడా పాపం. ఇంకా స్కూల్కి అయితే పిల్లలు అయితే పంపిస్తానండి. పిల్లలకు కూడా గీజర్ అయితే వేసేసాను. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేస్తానండి. మా హస్బెండ్ మా వాళ్ళు అయితే బయటకు వెళ్ళి వచ్చారండి. కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ. మా పిల్లలకి స్నాక్స్ ఆపిల్. ఇది ఎప్పటి నుంచో కలర్ ఇస్తున్న స్వీట్ కలర్ ఒకటి తీసుకొచ్చారు. అలానే దోశ బ్యాటర్ అయితే తీసుకొచ్చారు. బయట వచ్చి టిఫిన్ తెచ్చుకోదు ఎందుకనేసి అయితే ఇంకా దోశ బ్యాటర్ తెచ్చారు. చట్నీస్ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ పెట్టేసి దోశ అయితే పోసేసి పిల్లలకైతే స్నానాలు చేసి స్కూల్కి అయితే పంపిస్తానండి. మొత్తం బయట వేసాను. పిల్లల కోసం అయితే స్నాక్స్ కూడా అయితే పెట్టేశారండి. యాపిల్ ఇది గువా, అలానే క్యారెట్ అయితే చేస్తాను. మా ఫ్రెండ్ బాగా చక్కగా తినేసి వస్తుంది. నువ్వు కూడా తినేసి వస్తావా? చూడు నా కాళ్ళని తినేస్తావా? గుడ్ బాయ్. నీళ్ళు పోచానా? అబ్బాయి ఎంత మంచాడమ్మా ఈరోజు మా అబ్బాయి. స్కూల్ పోతాడు పోవడం అనుకున్నా కానీ భలే బంగారు మంచి మాట వింటున్నాడు. స్కూల్ పో, నేను మధ్యాహ్నం వస్తాను నీకు దగ్గరికి. ఓకేనా? నీకు మధ్యాహ్నం లంచ్ వండుకొని నీకు ఇప్పుడు ఇంకా వండలేదు కదా. సరేలే, సరే వర్క్ వస్తున్నా. ఇదిగో పిల్లలిద్దరికైతే స్నానాలు చేసి యూనిఫామ్ కూడా అయితే వేసానండి. దోశ కూడా అయితే పోసేసాను, తినేసారు. మా ఫ్రెండ్కి జడొక్కటి వేయాలి. ఇంకా రమ్మా కడుక్కొని రా, పోయేస్తా. ఎందుకు చట్నీ నొక్కుతావు అట్లా? జడేస్తా. పిల్లలైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చాక కాస్త అయితే తినేసానండి. ఒక దోశ అయితే తినేసాను. తినేసి ఇక్కడ పిల్లల బట్టలు అయితే మొత్తం చాలా ఉన్నాయండి. మన ఊరు నుంచి తెచ్చినాయి. అంత ఉంది ఏడో ఒక జత 2 జతలు అయితే ఉన్నాయి. శుభ్రంగా వేనీళ్ళు కాబట్టి దాంట్లో మంచిగా డెటాల్ ఇవంతా వేసేసి సర్ఫ్ వేసేసి ఒక అరగంట అయితే నానబెట్టి శుభ్రంగా అయితే వాష్ చేశానండి. చేసేసి ఇంకా ఎండపైకి మిద్దెపైకి అయితే తీసుకొచ్చానండ. బాగుంది. మా బట్టలు అయితే ఇంకా పిండలేదండి. మా అయితే సాయంత్రం పిండుతాము. ఫస్ట్ అయితే పిల్లలు అయితే పిండి అయితే ఆరేసాను. ఒక పని అయితే అయిపోయిందండి బాబు. 9:15కో 9:30కో స్టార్ట్ చేసిన బట్టలు పిల్లలవి. ఇప్పుడైతే ఎక్కువ 11 అయితే అవుతుందండి. అమ్మమ్మ గంటన్నర ఎంతో పట్టింది. పిండేసి ఇదే వేసి పైకి వచ్చి వాటిని మళ్ళీ ఉల్టా చేసి ఆరేసరికి ఇంత టైం అయితే పట్టిందండి. స్నానం చేయాలి. ఇంకా పిల్లల కోసం మధ్యాహ్నం వంట ప్రిపేర్ చేయాలి. మా ప్రణతి ఉదయం దోశ తీసుకెళ్ళింది అన్నం వద్దని. చూడాలి మరి వాళ్ళ మేడం ఫోన్ చేస్తుందో చేయదో. పిల్లలైతే ఇద్దరినైతే తీసుకొని వచ్చారండి ఈరోజు. అయినమ్మా దాయిట్రా తీస్తా. ముందే ఓపిక లేదండి బాబు, తలనొప్పి, బాడీ పెయిన్స్. ఏనమ్మా చిన్ని అబ్బి పిలుతున్నది, తీపమ్మా. అట్ట చేసుకున్నావు. సాక్స్ మొత్తం ఎందుకు తీసినావురా? ఇక్కడ సాయంత్రం అయితే పిల్లల కోసం అయితే మా వాడు అటు నుంచి ఊర్లో నుంచి అడుగుతున్నాడు పాప్కార్న్ అని. ఉదయం తెచ్చుకున్నాడు కదా స్వీట్ కార్న్ అయితే ఉడికిస్తున్నాను. ఇవ్వండి సామాన్లు అయితే మొత్తం అడిగేసానండి. మా ఊళ్ళు ఇల్లు టచ్ చేసి పెట్టిర్రు. అందరు గోళం చేసిర్రు. మిద్ది పైన ఉదయం బట్టలు అన్నీ ఆరేసాను కదండి. అవన్నీ తీసుకొచ్చి మడతలు వేసి శుభ్రం కబర్లు అయితే పెట్టాను. మళ్ళీ మా హస్బెండ్ అయితే నానబెట్టాను. అవి కూడా అయితే వాష్ చేయాలండి బాబు.
నైట్కి వంట ఏం లేదు, వండి అన్నం వండాలి. ఇక్కడ గొంతంతా నొప్పి, అంత మింగినప్పుడు చాలా పెయిన్ అయితే వస్తుందండి. ఉదయానికైతే ఇడ్లీ కోసం అయితే ఇక్కడ రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తానండి. అందుకే రాగులు రైస్ కూడా కొంచెం బియ్యం కడిగి పెట్టాను. వాళ్ళిద్దరు తిన్నారండి. మా ప్రతి కొంచెం హోంవర్క్ రాస్తుంది, వాడు బొమ్మలు చూస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ అయితే మా వర్కర్స్ కోసం అయితే బట్టాలు తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఇక్కడ బొమ్మనల్లి దగ్గర ప్రతి దసరాకైతే ఇప్పిస్తాము. బట్ మన దసరాకి మేమైతే ఇక్కడ లేము కదండి, అందుకే ఇప్పివ్వలేదు. లాస్ట్ టైం ఇక్కడే దసరా జరుపుకున్నాము. లాస్ట్ టైం అయితే ఇప్పించి టెంపుల్కి కూడా అయితే తీసుకెళ్ళాము. ఇంకా అయితే ఎలాగో వాళ్ళు మన ఇప్పలేదు కదా, దీపావళికైనా ఇప్పివచ్చు అనేసి. దీపావళికి అయితే ఇక్కడ ఎవరు ఉంటారు లేదండి, అందరూ వెళ్తున్నారు. 1 మెంబర్ 2 మెంబర్స్ అయితే ఉంటారు. అందరూ అయితే అక్కడ వాళ్ళకి సైడ్ అయితే వెళ్తున్నారండి. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అయితే వస్తారంట. బట్టలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. బట్టలు పాటు కొంచెం స్వీట్ అయితే ఇస్తారండి. ఇంకా వాళ్ళకు మనం తప్పితే ఇంకెవరు ఇస్తారు చెప్పండి? నాన్న ఇస్తాడు వాళ్ళకి, అంకుల్ వాళ్ళకి అదండి. తీసుకొచ్చారండి బట్టలు, స్వీట్స్ కూడా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఫుల్ వద్దు కానీ నాకు ఆఫ్. మా వర్కర్స్కి అయితే బట్టలు స్వీట్స్ అయితే పంచామండి. ఈరోజు అయితే ఒక 4 అయితే వెళ్తున్నారంట. తినేసాము. మా హస్బెండ్ వాళ్ళకి సిండా ఫీటానికి అయితే అలా కిందకి అయితే వెళ్ళారండి. సార్ వెళ్తున్నాం రండి అనేసి అయితే చెప్పారు. అలా వెళ్ళారు. సరే వెళ్ళరమ్మా అయితే చెప్పానండి. ఈరోజు ఒక 4 వెళ్తున్నారు, ఎల్లుండి ఒక 4 అయితే వెళ్తున్నారండి. ఇంకా లేబర్స్ అందరూ ఖాళీ అయిపోయారు. ఎప్పుడు వస్తారో చూడాలి. 1 మంత్ 1.5 మంత్ అన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి అయితే వెళ్తారండి. కంపల్సరీ దివాళీకి అయితే కంపల్సరీగా వెళ్తారు. ఇంకా ఈ దసరా సంక్రాంతి అలా అయితే ఏముండదండి. దివాళీకి మాత్రం కంపల్సరీగా వెళ్ళేసి ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఏ నెలకోసారి 2 నెలలకోసారి కదండి వచ్చేది. ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కదా. అదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.